వ్యూవర్స్కి డాక్టర్ గారు, ఇప్పుడు మెడికల్లో ఇప్పుడు చాలా రకాల మార్పులు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ఎడ్యుకేషన్ కూడా పబ్లిక్ కూడా పెరిగింది. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే అటు ప్రసవంతో చేసే ఈ తల్లులకు సంబంధించి కూడా చాలా సున్నితమైన అంశం. చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు చూసారు? అంటే విదేశాల్లో వేరండి, ఇప్పుడు మన దేశంలో వేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రకరకాల కాంప్లికేషన్ హాస్పిటల్స్, మీ హాస్పిటల్ కాదు ఏ హాస్పిటల్ డీల్ చేస్తుంది. యా, చాలా చాలా రామ్ గారు మీరు ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ ఆల్సో. నేనండి ఇది పెట్టకముందు నేను చెప్పాను కదండి, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, 15 years ప్రయాణం. ఈ 15 yearsలో నేను చాలామంది డాక్టర్స్ని కలిశాను. కానీ ఇది ఒక సార్థకత, అంటే ఒక కొలిక్కి వస్తుంది ఆ హాస్పిటల్. ఈ హాస్పిటల్ సుమారు నేను ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ పునాదిరాయి వేసింది 4.5 సంవత్సరాలు అయింది. కానీ తర్వాత కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం త్వరగా ముందుకు వెళ్ళటం జరిగింది. అది వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్గా 4 నెలల నుంచి కూడా సుమారు నేను 150-200 మంది ఆబ్స్టెట్రిషియన్ కలిశాను. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వాళ్ళ సార్థకత, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటో తెలుసుకున్నాను. సో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం నా దగ్గర కాదండి, ఇది అందరి సమాధానం. అంటే మీరు ఏమని అడిగారు? క్వశ్చన్ చాలా సింపుల్గా అడిగారు. ఇది చాలా సున్నితమైనది, కౌన్సిలింగ్ చేయాలి. అటువంటిది అటు తల్లి పిల్లల విభాగంలో చిన్నపిల్లలకి కాంప్లికేషన్స్ వస్తాయి, ఒకసారి తల్లులకు కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. దాన్నే మనం మార్బిడిటీ అంటాం, ఆర్ మార్టాలిటీ. ఒకవేళ సీరియస్ అయితే డెత్. కానీ ఈ మీరు అడిగిన చాలా విలువైనటువంటి ఆ ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానం నేను ఇంతమంది ఆబ్స్టెట్రిషియన్స్ తరపున, పీడియాట్రిషియన్స్ తరపున నేను మీకు ఇస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆబ్స్టెట్రిషియన్ వాళ్ళ కష్టాలు. మీకు ప్రాబ్లం ఏంటమ్మా అంటే, సార్ మేము ఇంత చదువుకుని ఇన్ని సీనియర్స్ అండి, ఒక్కొక్కళ్ళు 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, సుదీర్ఘమైనటువంటి 30-40 years అనుభవం ఉన్న వాళ్ళు కూడా చెప్పేటువంటిది అంటే, సార్ మాకు చేయటానికి ఇబ్బంది లేదు, కష్టపడటానికి ఇబ్బంది లేదు, రాత్రైనా పగలైనా, డే నైట్ వీ విల్ డూ ఇట్. కానీ ఎప్పుడైతే ఆబ్స్టెట్రిక్ కాంప్లికేషన్స్ వస్తాయో, ఆబ్స్టెట్రిక్ కాంప్లికేషన్స్ అంటే ప్రసవం జరిగే ముందు కానీ, ప్రసవం జరిగే టైంలో కానీ, ప్రసవం జరిగిన తర్వాత కానీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువ ఉంటుంది. బీపీ ఎక్కువ ఉండడం వలన దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటాం. బీపీ ఎక్కువ ఉండి కంట్రోల్ అవ్వకపోతే తల్లికి ఫిట్స్ వస్తుంది. ఫిట్స్ వచ్చిన తర్వాత కొంతమంది చనిపోతూ ఉంటారు. అదే పిల్లలకు కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఎలాగైతే ప్రీ ఎక్లాంప్సియా అండ్ ప్రీ ఎక్లాంప్సిక్ టాక్సిమియా ఉండదో లివర్కి ఎఫెక్ట్ వస్తుంది. సో యాప్లా సిండ్రోమ్స్ వస్తాయి. లేకపోతే ఈ షుగర్ కంట్రోల్లో ఉండదు తల్లికి. సో అటువంటి కాంప్లికేషన్స్. అన్నిటికన్నా కామన్ ఏంటంటే బ్లీడింగ్. యాంటీనేటల్గా బ్లీడ్ అవుతారు కొంతమంది. ఓకే, ఆ మాయ ఏదైతే ఉందో మామూలుగా మాయ పైకి ఉండాలి, అటువంటిది మాయ కిందకున్నప్పుడు డెలివరీ అయ్యి బేబీ కిందకు వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా ఆ మాయ మీద ప్రెషర్ పెట్టడం వల్ల బ్లీడింగ్ అయిపోతుంది. ఇది డాక్టర్స్ తప్పు కాదు కదా, ఇది తల్లుల్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్. సో దీన్ని మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఇటువంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ భయపడిపోతున్నారు. భయం చెయ్యలేక భయం కాదు, చెయ్యలేక భయం ఎవరికి. ఎందుకంటే మేము ఉన్నత విద్యను అభ్యసించినప్పుడు మెడికల్ కాలేజీల్లో కానీ ఇవన్నీ కూడా చాలా 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 విస్తృతంగా ఆలోచించి విస్తృతంగా చేసినప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ చేయడం బాధే లేదు అసలు. కానీ కాంప్లికేటెడ్ కేసెస్ మార్బిడిటీ వస్తే, మార్టాలిటీ వస్తే, మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, మాకు వద్దు డాక్టర్ గారు, మేము చెయ్యము, చాలా భయపడుతున్నారు అంతే. ఎందుకండి? సో ఒకవేళ సీరియస్గా అయ్యింది వాళ్ళకి తెలుసు, అది మా తప్పు ఎట్లా అవుద్దండి, ఆవిడకి బీపీ వస్తే తప్పు మాది కాదు కదా. కానీ ఏం అవ్వకూడదు, ఎంత సీరియస్ ఉన్నా కూడా వైద్యం చేయాలి, ఎంత సీరియస్ ఉన్నా కూడా వాళ్ళు బతికి బట్ట కట్టించేయాలి.
ఇప్పటిదాకా సో ఇటువంటి సమాజం అటువంటిది ఎన్ని కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కళ్ళు అందులోనండి 10% మంది చెప్పేటప్పుడే కంటతడి పెట్టుకున్నారు. ఏమండి ఇంత కష్టపడి చేసామండి, మాకు సంబంధించిన తెలిసిన పేషెంట్లు కూడా వాళ్ళ బంధువుల్లో ఇక్కడ అనుభవం ఉందని ఇక్కడ చేయించుకున్నా కూడా ఏదన్నా కాంప్లికేషన్ వస్తే ఎవరూ ఒప్పుకోలేరు. అసలు వాళ్ళు వచ్చి హాస్పిటల్ని ధ్వంసం చేయటం, డాక్టర్ మీద అటాక్స్ చేయటం, ఇది ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతున్నారండి. ఎవ్వరూ కూడా అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేర్పరితనం ఉన్న డాక్టర్ కూడా, ఎక్స్పర్టీజ్ ఉన్న డాక్టర్ కూడా ఎమర్జెన్సీ వస్తే మాకొద్దు నారాయణ మీరు వేరే చోటికి వెళ్ళిపోండి అని వదిలించేసుకుంటున్నారు. ఎందుకంటే అమ్మో మాకు వద్దు, ఎందుకు లేనిపోని తంట మాకు, మీరు ఇంకో చోటుకి వెళ్ళిపోండి, మాకు ఆ పరికరాలు లేవు, మాకు ఫెసిలిటీస్. నష్టపోయేది ఎవరో చెప్పండి ఒకసారి. జనమే కదండి. సింపుల్ నష్టపోయేది ఏమండి, ఇటువంటి ఎమర్జెన్సీస్ వచ్చేయి 10% అనుకోండి. అంటే లెటెస్సే మీరు ఒక 50 డెలివరీలు చేశారనుకోండి, మనకి 10%ఏ వచ్చేవి. సో ఎక్కువ అంటే మహా అయితే నెలకు 1-2 వస్తాయి. సో ఆ నెలకి 1-2 కేసులు మాకెందుకు ఈ రిస్క్ అని చెప్పి వదిలించుకోవటం వల్ల రిస్క్ ఎవరికి? దారి పొడుగున దారిని వెళ్ళే దారిలోనే సీరియస్ అవ్వచ్చు కదా. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.